థియేటర్కి జనాలు రావట్లేదు అంటున్నారు. ఇలాంటి సినిమాలు తెస్తే ఎలా వస్తారండి థియేటర్కి? రివ్యూ ఆఫ్ రాజు యాదవ్. ఫస్ట్ స్ట్రైట్గా ప్లాట్కి అయితే వచ్చేద్దాం. ఏం లేదు అక్కడ, డల్లే. మీరు రెగ్యులర్గా చూసే రొటీన్ రొట్ట లవ్ స్టోరీయే ఈ రాజు యాదవ్. ఒక RX-100 ఒక బేబీ తిప్పి కొట్టిన మూవీయే ఈ రాజు యాదవ్. సినిమా రన్ అవ్వాలి కాబట్టి ఏదో ఒక ప్లాట్ ఉంటుంది. ఆ ప్లాటే మన హీరో గెటప్ సీను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా క్రికెట్ ఆడుతున్న టైంలో మూతికి బాల్ తగిలిద్ది, కార్క్ బాల్. సో తగిలిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాక తన మూతికి ఇలా స్మైలింగ్ ఫేస్ పెడుతూ ఉంటారు. ఆపరేషన్ చేస్తేనే అదేమన్నా కొంచెం సెట్ అవుద్ది అంటారు, లేదంటే అలా ఉండిపోవాల్సి అని అంటారు. వాళ్ళు మిడిల్ క్లాస్ కాబట్టి అరేంజ్ చేసుకోలేక అలా చూస్తూ ఉంటారు. ఆ టైంలో హీరోకి హీరోయిన్ కనిపించిన తర్వాత ఏం జరిగింది అండ్ హీరోయిన్తో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ సక్సెస్ అయిందా లేదా అనేది మిగిలిన ప్లాట్ అయితే. అండ్ మూవీ చూసాక నాకేమనిపించిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్తా, గెటప్ శ్రీను అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్తాను. చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. త్రూ అవుట్ ద ఫిలిం ఆ ఫేస్ని అలా పెట్టి ఉంచడం అంటే మామూలు విషయం కాదు. అతనికైతే ఫుల్ మార్క్స్ యాక్టింగ్ పరంగా, అంత బాగా పెర్ఫామ్ చేశాడు. ఎక్సెప్ట్ గెటప్ శ్రీను ఎవ్వరూ డ్యూటీ చేయలే, అందరూ రాడ్ వేశారు, డెడ్ స్లీప్ అంతే. అండ్ మూవీ ఫుల్ ఫన్ అండ్ ఎమోషనల్ రైడ్ అన్నారు. సర్లే ఫన్ ఉందా అంటే లేదు, ఏదో జస్ట్ స్టార్టింగ్ పోర్షన్స్ 1 or 2 సీన్స్ అనేవి జస్ట్ అలా ఫేస్ మీద స్మైల్ తీసుకొస్తాయి. అండ్ ఇక మూవీ మొత్తం ఫన్ ఎక్కడ జనరేట్ అవ్వదు. అండ్ ఎమోషనల్ రైడ్ అన్నారు కదా, అదేమన్నా వర్కౌట్ అయిందంటే లాస్ట్ క్లైమాక్స్లో కొంచెం మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అది తప్పనిచ్చి మీరు ఎక్కడ అంత ఎమోషనల్ అవ్వరు, అంత ఫన్ జనరేట్ అవ్వదు. అసలు సినిమాలో హీరో లవ్ అంటూ ఉంటాడు, బట్ మనకి మూవీలో ఎక్కడ వాళ్ళిద్దరి మధ్య లవ్ సీన్స్ కానీ ఇంకా వేరే సీన్స్ కానీ ఏవి చూపించాడు. అంత ఎమోషనల్గా మనం వాళ్ళిద్దరు లవర్స్ కదా అని చెప్పేసి మనం కనెక్ట్ అవ్వడానికి అంత మనకేం అనిపించదు. అలాంటి లవ్ సీన్స్ ఉండవు. అండ్ అమ్మాయి కూడా ఎక్కడ నేను ప్రేమిస్తున్నానని ఎక్కడ చెప్పదు, బట్ హీరో మాత్రం తను లవ్ చేస్తున్నాడనే తను ఊహించేసుకుంటా ఉంటాడు. అండ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా, ఏదో వెళ్తుంది కదా అని చెప్పేసి. పర్టికులర్గా ఒక గోల్ అంటూ లేదు సినిమాకి ఏదైనా సరే స్టార్టింగ్లో ఎలా ఉన్నా సరే ఎండింగ్ వచ్చేటప్పటికి ఏదో ఒక గోల్ ఉంటుంది. ఈ మూవీలో గోల్ అనేది లేదు. అండ్ ఇక ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికి అరే బాబు ఏంట్రా ఇది అని అనుకున్నాను. సెకండ్ హాఫ్ అయ్యేటప్పటికి ఇక అర్థమైపోయింది, ఏదో మన బేబీ RX-100 ఇన్ఫ్లుయెన్స్తో తీసినట్టున్నారు దీన్ని. అండ్ మళ్ళీ ఒక ట్యాగ్ లైన్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని. అసలు అలాంటి ఇన్సిడెంట్స్ పెట్టుకుని సినిమా ఎలా తీస్తారు అసలు నాకు అర్థం కాదు అసలు. అండ్ అలా ఫేస్ మీద ఎప్పుడు స్మైల్ ఉంచే అనే ప్రాబ్లం అనేది ఏదో అడిషనల్ గా పెట్టారు తప్పనిచ్చి అడిషనల్ లేయర్ కింద అది అంత ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. అండ్ అక్కడక్కడ హీరో చేసే సీన్స్ కి చిరాకు వస్తూ ఉంటది, వేరే విసుగు పుట్టిచ్చేస్తుంది, ఏంట్రా ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి. అండ్ నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే, ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళకి మంచి క్యాపబిలిటీ ఉంది, మంచిగా కామెడీ పండించగలరు, ఏదైనా షోస్లో పెర్ఫామ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా వేరే మూవీస్లో ఒక కమీడియన్ కింద బాగా సెట్ అవుతారు. బట్ ఇలా సపరేట్గా సింగిల్ మూవీ తీసి వాళ్ళకున్న క్యాలిబర్ని తగ్గించుకున్నారు అనిపిస్తూ ఉంటుంది ఎలాంటి సినిమాలు చూసినప్పుడు. అండ్ మూవీలో ఇక చెప్పడానికి కూడా ఏమీ లేదు, ఎలాంటి సినిమాలు ఎన్ని చూడలేదు. బేబీ, RX-100 ఇలా బ్లా 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 చాలా చూసాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పెర్ఫార్మెన్స్లో గెటప్ శ్రీను గారు బాగుంది, మిగిలిన హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అండ్ సైడ్ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఏదో యావరేజ్గా అనిపించింది, అంత వర్త్ అనిపించలేదు. అండ్ ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అండ్ సాంగ్స్ అనేవి ఓకే డీసెంట్, అంతేం కాదు కానీ పర్లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ పర్లేదు. ఓవరాల్గా టెక్నికల్ డిపార్ట్మెంట్ పర్లేదు, కానీ ఎటొచ్చి స్టోరీయే వీక్, ఫుల్ డెడ్ స్లీప్. అండ్ ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అన్నారు కాబట్టి ఏదో అలా చల్తా అంతే. అండ్ మధ్యలో ఎప్పుడో లాస్ట్ నేను థియేటర్కి వెళ్ళి చూసిన మూవీ కృష్ణమ్మ, మధ్యలో ఒక 1 week సినిమాలు ఏమీ లేవు. అండ్ ఆఫ్టర్ 2 weeks తర్వాత థియేటర్కి వెళ్ళాను. నాకు లాస్ట్ వీక్ మైండ్ పనిచేయలేదు. అండ్ ఈ వీక్ థియేటర్కి వెళ్ళి అబ్బా ఫైనల్గా సినిమా రిలీజ్ అవుతుందిరా బాబు ఏదో ఒక సినిమా అని చెప్పేసి కూర్చున్నా. బట్ చూసాక వెళ్ళకపోవటం అయితే బాగుండేది అనిపించింది నాకు. సో ఓవరాల్గా ఈ రాజు యాదవ్ రివ్యూ 1 wordలో చెప్పాలంటే, మీకు పేషెన్స్ ఉండి, మీకు లవ్ స్టోరీ మీద ఇంట్రెస్ట్ ఉండి, లవ్ ఫెయిల్యూర్ మీద పర్లేదు నేను చూస్తాను, ఫీల్ అయినా పర్లేదు అనుకుంటే కనుక వెళ్ళొచ్చు. అండ్ మిగిలిన వాళ్ళు అప్ టు యూ, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేదంటే లేదు. ఈ రాజు యాదవ్కి మన మూవీ మ్యాడ్ మ్యాక్స్ ఇస్తున్న రేటింగ్ అయితే 2.25. సో ఫైనల్గా ఇది రాజు యాదవ్ రివ్యూ అయితే. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.